మరి ఈ శాకాహార ర్యాలీలు చేస్తున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో మీకు ఎలా అనిపించింది? అంటే ఎవరన్నా మారడం కానీ, అవి శాకాహారం గురించి తెలుసుకోవడం, దానివల్ల మనము వేరే జీవిని హింస పెట్టకూడదు అనేది మనం ప్రధానంగా మనం చెప్పేది ఇక్కడ. ఆరోగ్యానికి మంచిది కాదు అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే వేరే జీవిని చంపే హక్కు మనకి లేదు కదా. అలాంటిది మనకి చెప్పారు. ముఖ్యంగా ధ్యానం చేయడం కన్నా ముందు శాకాహారిగా మారండి అని. మరి మీరు ర్యాలీలకు వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతాలలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అంటే అక్కడ జనాల నుంచి ఏదన్నా ప్రతికూలత ఏమన్నా వచ్చిందా, లేకపోతే అందరూ సామరస్యంగానే యాక్సెప్ట్ చేశారా? కొంతమంది అడిగేవారమ్మా, ఎందుకు చేస్తున్నారు మీరు ఈ ర్యాలీ అంటే, మేము ఒక జంతువుని చంపకూడదనే ఇదితో అందరికీ తెలియజెప్పడానికి మా గురువు గారు చెప్పినందువల్ల మేము ఈ శాకాహార ర్యాలీలు అనేది చేస్తున్నాము. చాలామంది అడుగుతున్నారు, అవి తినటానికే పుట్టినాయి కదా, ఎందుకు అలాగా మీరు చేస్తున్నారు, అవి ఎలా మనం తినటానికే బతుకుతున్నాయి, అంతేగాని మీరు ఇలా చేసి వద్దంటే ఎలా ఉంటాయి భూమి మీద అని అడిగారు చాలా మంది. అడిగితే అవి మన మనుషుల్లాగే అవి కూడా భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చాయి. అవి బతికినంతకాలం మనలాగే ఎన్నాళ్ళు బతుకుతాయి, అన్నాళ్ళు బతికి తర్వాత వాటికి అవి చనిపోతాయి, కానీ మనం చంపుకొని తినమని కాదు, అందుకని మేము ఈ ర్యాలీలు చేస్తున్నాము అని చెప్పామమ్మా. భగవంతుడు వాటిని పుట్టించింది, మన కోసం కాదు, భగవంతుడు వాటిని బతకడానికి కోసం పుట్టించాడు అని చెప్పారు. వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్. జనరల్గా ఇదే అంటుంటారు, ఉన్నది దేనికి? మనకి ఆహారంగా ఉండడానికి మాత్రమే. ప్రకృతిలో ఒక జీవి ఇంకొక జీవిని చంపుతూ ఉంటుంది. ఇలాంటి వాదనలన్నీ మనకి వినిపిస్తూ ఉంటాయి. దానికి మంచి సమాధానం అయితే